వెల్కమ్ టు శాలిని డిఫెన్స్ అకాడమీ. మిత్రులారా, మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఆర్మీకి సంబంధించిన జీకే మోడల్ పేపర్స్ని అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ప్రీవియస్ ఆర్మీ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని అయితే మీకైతే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మిత్రులారా, లాస్ట్ క్లాస్లో మనమైతే ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇచ్చాం కదా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటా ఉన్నాం? ఏపీజే అబ్దుల్ కలాం అయితే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటా ఉన్నాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ క్లాస్ ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. చలో ఈరోజు క్లాస్ని డిస్కస్ చేద్దాం. ముందుగా, వాట్ ఈజ్ మెజర్డ్ బై ద రిక్టర్ స్కేల్? వాట్ ఈజ్ మెజర్డ్ బై ద రిక్టర్ స్కేల్? రిక్టర్ స్కేల్ తోటి ఏం మెజర్ చేస్తూ ఉన్నాం? ఆప్షన్ ఏ స్పీడ్ ఆఫ్ ఎయిర్, డెప్త్ ఆఫ్ వాటర్, ఆప్షన్ బి, ఆప్షన్ సి ప్రెజర్ ఆఫ్ ఎయిర్, ఆప్షన్ డి ఎర్త్ క్వేక్ ఇంటెన్సిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. రిక్టర్ స్కేల్ పైన మనం ఏది మెజర్ చేస్తూ ఉన్నామంటే ఎర్త్ క్వేక్ ఇంటెన్సిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎర్త్ క్వేక్ ఇంటెన్సిటీ. అండ్ ఇంకొక బిట్ కూడా చెప్తాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. డెప్త్ ఆఫ్ సీ, సముద్రం యొక్క లోతును కనుక్కోనికి యూజ్ చేసేటువంటి ఐటమ్ ఏంటి అని అంటే సోనార్. సో సముద్రం యొక్క లోతు కనుక్కోనికి సో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే సోనార్. రిపీటెడ్ బిట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, వినేష్ పోగాట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? వినేష్ పోగాట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? వినేష్ పోగాట్ అనేటువంటి పర్సన్ ఈ కింది వాటిలో దేనికి సంబంధించినటువంటి పర్సన్? ఆప్షన్ ఏ రెజ్లింగ్, ఆప్షన్ బి ఆర్చరీ, ఆప్షన్ సి వెయిట్ లిఫ్ట్, ఆప్షన్ డి బాక్సింగ్. వినేష్ పోగాట్ అనేటువంటి పర్సన్ ఫీమేల్. తను ఏ ఫీల్డ్కి సంబంధించేసినటువంటి పర్సన్ అంటే రెజ్లింగ్. సో రెజ్లింగ్ గేమ్కి సంబంధించేసినటువంటి పర్సన్ వినేష్ పోగాటే. ఆర్మీలో రిపీటెడ్ బిట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, విచ్ ఈస్ ద మోస్ట్ రైనీ ప్లేస్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎక్కువగా వర్షం పడేటువంటి ప్లేస్ ఏంటిది? ఆప్షన్ ఏ మార్సిన్ రామ్, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి గౌహతి, ఆప్షన్ డి బీహార్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మార్సిన్ రామ్ అనేది ఇండియాలో హైయెస్ట్ రెయిన్ ఫాల్ అవుతున్నటువంటి ప్లేస్. ఇది ఏ స్టేట్లో ఉంది అని కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఏ స్టేట్లో ఉందంటే మేఘాలయ, అందులోనే ఉంది. సో మేఘాలయ నుంచే వర్షం వస్తూ ఉంటుంది కదా ఎక్కువగా, మేఘాలయ. అందుకోసమే స్టేట్ పేరు మేఘాలయ అని నేమ్ పెట్టడం జరిగింది. మేఘాలయలో సో మార్సిన్ రామ్ అనేటువంటి ప్లేస్లో ఎక్కువ రెయిన్ ఫాల్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్, కరెన్సీ ఆఫ్ జపాన్. సో జపాన్ యొక్క కరెన్సీ ఏంటి? ఆప్షన్ ఏ యెన్, ఆప్షన్ బి యూరో, ఆప్షన్ సి డాలర్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. జపాన్ యొక్క కరెన్సీ ఏంటి అంటే యెన్. అండ్ క్యాపిటల్ సిటీ ఏంటి అంటే టోక్యో. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యాపిటల్ సిటీ టోక్యో, కరెన్సీ ఏమో యెన్. అండ్ నెక్స్ట్, బిహు ఈజ్ ద ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? బిహు అనేది ఏ స్టేట్ యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ సి కేరళ. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. సో బిహు డ్యాన్స్ ఎక్కడ ఫేమస్ అంటే అస్సాంలో ఫేమస్, పంజాబ్లోనేమో బాంగ్రా. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ప్యారిస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ప్యారిస్ అనేది ఏ రివర్ పక్కన ఉన్నటువంటి సిటీ అంటా ఉన్నాడు? సో ఆప్షన్ ఏ సెయిన్, ఆప్షన్ బి థేమ్స్, ఆప్షన్ సి వోల్గా, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ప్యారిస్ అన్నది ఏ రివర్ పక్కన ఉంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సెయిన్ రివర్ పక్కన ఉంది. అండ్ ఇంకొక బిట్ కూడా ఇంపార్టెంట్ ఆర్మీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు. థేమ్స్ రివర్ పక్కన ఉన్నటువంటి సిటీ ఏంటి అంటే లండన్. లండన్ ఏమో థేమ్స్ రివర్ పక్కన ఉంది, సెయిన్ రివర్ పక్కనేమో ప్యారిస్ ఉంది. ప్యారిస్ దేని యొక్క క్యాపిటల్ సిటీ అంటే ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ గైడ్? గైడ్ అనే బుక్ యొక్క ఆథర్ ఎవరు? ఆప్షన్ ఏ విఎస్ నైపాల్, ఆప్షన్ బి ఆర్కే నారాయణ్, ఆప్షన్ సి ఠాగూర్, ఆప్షన్ డి విష్ణు శర్మ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆర్కే నారాయణ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద గైడ్ బుక్. అండ్ నెక్స్ట్, సుందర్బన్స్ ఈజ్ ఫేమస్ ఫర్? సుందర్బన్స్ అనేవి వేటికి ఫేమస్? ఆప్షన్ ఏ లయన్, ఆప్షన్ బి క్యామల్, ఆప్షన్ సి టైగర్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో సుందర్బన్స్ దేనికి ఫేమస్ అంటే టైగర్స్కి ఫేమస్. సుందర్బన్ డెల్టాస్ ఏంటి అంటే వరల్డ్ లార్జెస్ట్ డెల్టాస్. ప్రపంచంలో అతిపెద్ద డెల్టాస్ ఏంటి అంటే సుందర్బన్ డెల్టాస్. ఇవి ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్లోని 24 పరాగనాస్లో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్స్ ఇవి. అండ్ నెక్స్ట్, 9th, who was the first woman president of Indian National Congress? వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్ ఆర్మీకి సంబంధించేసి. మళ్ళీ ఒకసారి చూడండి. who was the first woman president of Indian National Congress? who was the first woman president of Indian National Congress అన్నాడు. క్లియర్గా చూడండి. ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు, ఆప్షన్ బి అనీ బెసెంట్, ఆప్షన్ సి సోనియా గాంధీ, ఆప్షన్ డి ఇందిరా గాంధీ.
ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నప్పుడు అనీ బెసెంట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నప్పుడు సరోజినీ నాయుడు అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనీ బెసెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పైన ఇంకో కొన్ని బిట్స్ వస్తూ ఉంటాయి, నేను చెప్తాను ఈజీగా. సో ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్టార్ట్ అయింది. 1885లో స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ ఎవరంటే ఏవో హ్యూమ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండర్ ఎవరంటే ఏవో హ్యూమ్. దీని ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. ఇది ఎక్కడ ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేశారంటే దీన్ని ముంబైలో కండక్ట్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ బిట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 10th, వేర్ ఈస్ కోనార్క్ టెంపుల్ లొకేటెడ్? కోనార్క్ టెంపుల్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ బెంగాల్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి కేరళ. కోనార్క్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోనార్క్ అన్నది సన్ టెంపుల్. అండ్ నెక్స్ట్ కోనార్క్ సన్ టెంపుల్నే బ్లాక్ పగోడా అని కూడా అంటా ఉన్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు సన్? కింది వాటిలో ఏ ప్లానెట్ సన్కి దగ్గరగా ఉంది? ఆప్షన్ ఏ జూపిటర్, ఆప్షన్ బి సాటర్న్, ఆప్షన్ సి ఎర్త్, ఆప్షన్ డి మెర్క్యూరీ. సో ఏది దగ్గరగా ఉంది సన్కి? మెర్క్యూరీ అనేది దగ్గరగా ఉంటుంది. సో మెయిన్గా సోలార్ సిస్టమ్ పైన ఆర్మీ జీడీ వాళ్ళకైతే రిపీటెడ్ బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సోలార్ సిస్టమ్ పైన క్లియర్ క్లాస్ రిపీటెడ్ బిట్స్ ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో సోలార్ సిస్టమ్ అనే లింక్ ఉంటుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్, వాగా ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద ఇంటర్నేషనల్ బార్డర్ బిట్వీన్ విచ్ కంట్రీస్? వాగా అనేటువంటిది ఏ రెండు కంట్రీస్ మధ్యలో ఉంది ఆ ప్లేస్? ఆప్షన్ ఏ ఇండియా పాకిస్తాన్, ఆప్షన్ బి ఇండియా నేపాల్, ఆప్షన్ సి ఇండియా చైనా, ఆప్షన్ డి నన్. సో వాగా బార్డర్ అనేది ఏ రెండు దేశాల మధ్య ఉంది అంటే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉంది. సో మెయిన్ ఇది ల్యాండ్ రోడ్ బార్డర్. వాగా బార్డర్ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉంటుంది. ఆగస్ట్ 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, రిట్రీట్ మనం చూసేది ఎక్కడంటే వాగా బార్డర్లోనే చూస్తూ ఉంటాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సంతోష్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్? సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ ఫుట్బాల్, ఆప్షన్ బి బాస్కెట్బాల్, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి హాకీ. సో సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించేసింది అంటే ఫుట్బాల్. సో కప్స్ అండ్ ట్రోఫీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ బిట్స్ వస్తూ ఉన్నాయి. ఇది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి వీడియో. అండ్ నెక్స్ట్, ద ఫస్ట్ ఉమెన్ టు బి ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ వాజ్? సో ప్రపంచంలో ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అయ్యారు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ సి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి శ్రీమౌ బండారి నాయకే, ఆప్షన్ డి నన్. మళ్ళీ ఒకసారి చూడండి. ద ఫస్ట్ ఉమెన్ టు బి ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ వాజ్? సో ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యారు ప్రపంచానికి? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి శ్రీమౌ బండారి నాయకే, ఆప్షన్ డి నన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీమౌ బండారి నాయకే. సో ఆర్మీ జీడీ వాళ్ళకైతే రిపీటెడ్ బిట్ ఇది కంపల్సరీ వస్తూ ఉంది, రిపీటెడ్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, వేర్ ఇన్ ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ సిచ్యువేటెడ్? సో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ఇండియాలో? ఆప్షన్ ఏ కల్పకం, ఆప్షన్ బి కోబ్రా, ఆప్షన్ సి తారాపూర్, ఆప్షన్ డి త్రాంబే. సో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి అని అంటే తారాపూర్. ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఈ తారాపూర్కి ఇంకొక పేరు ఏంటి అంటే అప్సరా. సో అప్సరా అన్న తారాపూర్ అన్న రెండు ఒకటే. ఇది ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. అండ్ ఇది ఈరోజు క్లాస్ మిత్రులారా. అండ్ నేను మీకోసం ఈరోజు ఇస్తున్నటువంటి ఛాలెంజింగ్ క్వశ్చన్ ఏంటి అంటే ఏటీఎం అబ్రివేషన్ ఏంటి? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.